భలే ఉంది. ఇంకొంచెం వడ్డించు. ఏంటి అక్కయ్య నాన్ వెజ్ వాసన గుమగుమలాడిపోతుంది. భలేవాడు మావయ్య, మా అత్తారింట్లో విక్కీలాగా వాసన పట్టి ఇట్టే పసిగట్టేశావే. విక్కీ ఎవరే? మీ ఆడపడుచా? చచ్చా, మా మావయ్య గారి పెంపుడు కుక్క. నవ్వింది చాలు, మా తమ్ముడు కట్టించు. సెకండ్ షో ఖుషి టికెట్ లేరా సైజు అర్థమైందా? గంగమాల్లో వచ్చేస్తున్నా నేను, బాయ్. వావ్, అప్పుడే భోజనాల సీన్ వచ్చేసిందా? అందుకేనేమో ఆకలి దంచేస్తుంది. అమ్మా మనం పెట్టుకోవే. ఒరేయ్, అమెరికా వెళ్లేది లేదు, చచ్చేది లేదు. ఆ సెలవులు మాత్రం 90,000 వచ్చిందిరా. కట్టడానికి వర్రీ ఎందుకే? కట్టకపోతే ఊరుకుంటారా తమ్ముడు? ఎందుకు ఊరుకుంటారు? లాక్కెళ్ళి లాకప్లో వేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తారు. అయితే రెడీగా ఉండు మరి. నేనా? ఆ సెల్లు నీ పేరు మీదే ఉంది, ఇచ్చింది కూడా నీ ఫోటోలే. వడ్డించు. లేటు తిప్పు. లేట్ తిప్పడంలో నువ్వే గొప్పడు అల్లుడు, తిప్పుకో. నువ్వేంది మా మధ్యలో? అదిరిందమ్మా నీ వంటకం. ప్యాక్ కానీ ప్రాక్టికల్ గా వండింది మా సిస్టర్ కాదు, నీ వైఫ్. ఇది వంట పెంట, కుక్కలు పడితేనో దీన్ని. మీ వాడు తింటున్నారు. ఇంకొంచెం వేనా? వెయ్. అలా ఏడు మొహం పెట్టుకుని వడ్డించకపోతే ఆ ఫోన్ చూడొచ్చుగా. దీనికి పొగరెక్కువ అన్నయ్య. దీని క్యారెక్టర్ కూడా బ్యాడ్ లా ఉందిరా. మధ్యాహ్నం నిద్దట్లో వద్దు రమేష్ అంటూ ఒకటే పలవరింతలు కలవరింతలు. నేను నమ్మనే అక్క, ఇదేదో నువ్వు పెడుతున్న ఫిట్టింగ్. ఏమందే వద్దు రమేష్ అందా? మరి అదే రాంగ్ క్యాలిక్యులేషన్ అంటే. రా రమేష్ అంటే బ్యాడ్ గాని వద్దు రమేష్ అంటే బ్యాడ్ అంటే గుడ్డేగా. వెరీ గుడ్ రా అల్లుడు, రీజనింగ్ అంటే ఇలా ఉండాలి. అయ్యో రాత. किसी डिस्को में जाए, किसी होटल में खाए, कहीं देख लेना हमें यहाँ, कहीं घूम के आए हम. హాయ్ రేఖా. హాయ్, మీరా? హే, నువ్వేంటి ఇక్కడ? అదే, ఇదే మా ఇల్లు. జస్ట్ ఇప్పుడు బయలుదేరాను. వండర్ఫుల్. ఇది ఇల్లా? నో 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 నో, ఇంద్రభవనం, ప్యాలెస్. థ్యాంక్ యూ. అన్నట్టు ప్రోగ్రామ్ ఏటో నా దగ్గరికి అనుకుంటాను. ఆహా, ఓ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంటేను అక్కడికి వెళ్తున్నాను. ఏ, నేను మాత్రం ఫ్రెండ్ కానా? రా, డ్రాప్ చేస్తాను. నో, మా కార్ వచ్చేస్తుంది. డ్రైవరు డాడీని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఏ, నా కార్లో రాకూడదా? ప్లీజ్ గెట్ ఇన్. పర్వాలేదండి. నో నో నో, ఈ ఇన్విటేషన్ నీ మీద జాలితో కాదు, నీ గ్లామర్ మీద ఉన్న సానుభూతితో. ప్లీజ్ కమ్ ఆన్, ప్లీజ్. ఓకే, that's like a good girl. It's all right. Thank you. That's it. That's Thank it. you. Yeah! యా. క్రాంతి, పని మనుషులను తీసేసి పని అంతా నేను ఎత్తున రుద్దేసిన మా అమ్మ పాపం. ఆ వేసా ఏదో తెప్పిస్తే పోలా. ఏంటా చూపు? నేను నీతో కాపురం చేయాలంటే ఇద్దరు వీసా ఆర్ పైసా తేవాల్సిందే. బ్లాక్ మెయిలింగ్. అమ్మా మాదా కేవలం తల్లే. ఓర్ని అరే, ఆకులు లాక్కున్నాడు మూతులు లాక్కున్నాడు వచ్చినట్టు ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వేసి ఆడుకుంటే మధ్యలో నీ కూడా వెంట్రా. అరే, నాకేడు తెలుసు బాబు, మీరు నా పనిలోనే ఉన్నారనే. అయ్యి బాబోయ్, నాకెందుకులేండి బాబు, మీ పాతలుంగి ఏదైనా ఉంటే పడేయండి, మీ పేరు చెప్పి వాళ్ళు దాచుకుంటానా. ఇది ఇచ్చేకూడదు, అక్కడక్కడ ఎలా కొట్టేసినట్టుంది. ధర్మ తల్లి నువ్వు మొయ్, మాకు తెలదటి. దీనికన్నా తిరిగింది ఇంకోటి ఉంది, అది తెచ్చిస్తా. నా బాబే. ఎవరి కండిషన్ లుంగి తప్పక రేయ్, మళ్ళీ చొక్కా కావాలని బనియన్ కావాలని డ్రాయర్ కావాలని వచ్చావు, పుచ్చి ఎగిరిపోద్ది. ఎల్లా. వాటి కోసం నేను రానండి,
సూట్ ఏదైనా ఉంటే దాసి ఉంచండి ఇంటల్లుళ్ళ పేద పండగ వస్తాను ఏంటా నవ్వు ఎకశకాలు వద్దు నీకు. మరీ అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా. ఆ బాధ నీకేం అక్కర్లా, ఆడు గుట్టించుకుంటాడు. అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది, ఇచ్చినోడిది కాదు. అద్దమ్మడు దానం తీరి. ఆహా, మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా, ఉమ్, అదే కన్యాదానం. ఓ సో నా బాగోగులు నీవేగా, అదే నీ దానం థియరీ ప్రకారం. న్యాచురల్లీ. వెరీ గుడ్. సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో నా తరపు నువ్వే కొనేసుకుని నేనే తెచ్చాననుకోవాలి. రైట్? ఆ వీసా ఏదో సంపాదించుకో మరి. ఆ? ఉమ్. అమ్మ క్రాంతి దెబ్బేసేసిందిరా శంకరం. డోంట్ వరీ, నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ అయిపో. కమాన్. ఆ, ఇక్కడ ఆపు. తీసుకో. ఆగే ఏంటి వచ్చేద్దామనే? నువ్వు ఈ గుమ్మం తొక్కడానికి వీల్లేదు. ఏ కాళ్ళు శుభ్రంగానే ఉన్నాయి. జోకులు వేస్తున్నావు, చంపుతా. తొక్కొద్దంటే తొక్కొద్దంతే. సరే దాటొచ్చేస్తాను. ఏమైంది? ఆ మ్యాటర్ తర్వాత. కంప్యూటర్ ఎక్కడ? విప్రో షోరూమ్ లో కొనుక్కుంటే వస్తుంది. ఈ అటకారాలు వద్దు నిన్ను. నీకంత లేదు. అమ్మా ఏంటి ఆ స్పీడు? ఎవడిచ్చాడు నీకు ఈ స్వతంత్రం? స్వాతంత్రం అనేది ఒకరిచ్చేది కాదు, అడిగి లాక్కునేది. మర్యాదగా అడ్డు లేవండి, లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తుందా? ఏం చేస్తే? వెనకెళ్ళిపోతుంది. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, ఆల్ హ్యాపీస్. నీకు కాదు క్రాంతి, ఎనీ ప్రాబ్లం? మర్యాదగా వెల్కమ్ చెప్తారా, యాంటీ డౌరీ యాక్ట్ కింద పూజ లెక్క పెడతారా? మావా ఊచలు లెక్క పెట్టడం అన్నది పాత పద్ధతి అత్తయ్య. ఇప్పుడు జైల్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఊచకోత కొయ్యడం. అమ్మా దాని లోపలికి వచ్చే మనమే. నాకు తెలియదంట్రా. రామ్మా రా. ఎంత తగులాడుకున్నా మనం మనం ఒకటి. ఈ మాత్రం దానికి కాకి దుస్తులు లాఠీ కర్రలు ఎందుకు చెప్పు? ఏం క్రాంతి, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. రామ్మా రా. ఆ? ఏంట్రా ఇన్స్పెక్టర్ ఇలా అంటున్నాడు? థమ్స్అప్ కావాలంటున్నాడా? నీకెందుకు మా వాడిని మందుకే పిలుద్దాంగా. పదా. వావ్, ఎక్స్ట్రాడినరీ బ్యూటీ. నీ వైఫ్ నిజంగానే ఇంట్రెస్ట్ పే చేస్తే ఇండియాలోనే #1 మోడల్ అవుతుంది. చూడండి భానుప్రసాద్ గారు, నాకు ఈ నంబర్ 1 టూల్ మీద నమ్మకం లేదండి. ఐ వాంట్ ఏ వీసా టు గో టు అమెరికా. ఫర్ దట్ ఐ వాంట్ 5 lakhs అండి. స్ట్రైట్గా అడుగుతున్నాను, మా ఆవిడ మోడలింగ్ చేస్తే ఎంత ఇస్తారు? చూడు మిస్టర్ శంకర్, ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 25% ఎక్స్పోజింగ్ 25,000 per day, 50% ఎక్స్పోజింగ్ 50,000 rupees per day, 75% ఎక్స్పోజింగ్ 75,000 rupees per day. వితౌట్ శారీ అయితే? సారీ, ఆ అవకాశం లేదు. నాకు ఈ ఎంకరేజ్మెంట్ చాలండి. 10 days 5 lakhs. ఓకే అండి. ఓకే భాను గారు, ఓకే, గుడ్ లక్. వస్తానండి. రండి. ఒరే నువ్వు బదరా, మేము వస్తాం. నువ్వు వెళ్ళు. సరే.